హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యువేటర్. దిస్ ఇస్ యువర్ బయో మ్యామ్ అనురాధ. సో ఎలా ఉంది ప్రిపరేషన్ అంతా? బాగుంది కదా? సో ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టున్నారు. డౌట్ వచ్చిందా? ఓకే, అంటే ఫస్ట్ చాప్టర్ ఒకటే చెప్పారు కదా మ్యామ్, మళ్ళీ వెంటనే ఎయిత్ చాప్టర్కి ఎందుకు వెళ్ళిపోయారు అనేసి, అవునా? సో ఇది కూడా మనకి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని, అంటే స్టార్టింగ్ చాప్టర్స్ చాలా వరకు రివిజన్ మీ స్కూల్స్లో మీరు చాలాసార్లు చదివే ఉంటారు కదా. సో దాని గురించే ఈ హెరిడిటీ చాప్టర్ కొంతమంది పిల్లలు చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నామని మెసేజెస్ పెట్టడం వలన నేను ఈ చాప్టర్ని ఫస్ట్ కన్సిడర్ చేస్తున్నాను అనమాట. దట్ ఈస్ ద రీజన్. ఓకేనా? సో ఇందులో మనకి హెరిడిటీ అండ్ ఫస్ట్ ఒక టూ వర్డ్స్ ఉన్నాయి కదా మనకి, హెరిడిటీ అను వేరియేషన్ అనే టూ వర్డ్స్. హెరిడిటీ, వేరియేషన్. సో ఈ హెరిడిటీ, వేరియేషన్, ఇన్హెరిటెన్స్, ఫస్ట్ డెఫినేషన్స్ క్లారిటీ ఇద్దాము. హెరిడిటీ అంటే పాసింగ్ ఆన్ ద జనరేషన్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు కిడ్స్, అంటే నా నుంచి పిల్లలకి రావడం. ఓకే, అలాగే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే పాసింగ్ ఆన్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్, అంటే మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి పేరెంట్స్కి, పేరెంట్స్ నుంచి మనకి, మన నుంచి మన చిల్డ్రన్ కిడ్స్కి అలా రావడం అనమాట. సో ఈ రెండు క్లియర్. అండ్ వేరియేషన్, ఈ వేరియేషన్ వలనే మనం ఈ రోజున ఈ హెరిడిటీ అనే చాప్టర్ ని డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే వేరియేషన్ అంటే ఏంటంటే డిఫరెన్సెస్ ఇన్ ద క్యారెక్టర్స్ విత్ ఇన్ ద క్లోజ్లీ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సిబ్లింగ్స్, బ్రదర్ అండ్ సిస్టర్ చూసుకున్నారనుకోండి, బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ సమ్వన్ లైక్ అ ఫ్రెండ్ కన్సిడర్ చేసుకున్నట్లయితే ఎవరికి దగ్గర పోలికలు ఉంటాయి? నియర్ గా బ్రదర్ అండ్ సిబ్లింగ్స్ కి ఎక్కువ పోలికలు, అంటే వేరియేషన్స్ అంటే ఆ వర్డ్ యూజ్ చేయొచ్చు, దగ్గర పోలికలు ఉంటాయి కదా. సో అలాగే మనం హ్యూమన్ బీయింగ్స్ ని తీసుకోండి, ఇంకొక యానిమల్ ని తీసుకోండి. సో ఎవరికి వేరియేషన్స్ దగ్గరగా ఉంటాయి? హ్యూమన్ బీయింగ్స్ కి అండ్ డాగ్ విత్ డాగ్ క్యారెక్టర్స్ అనేవి కామన్ గా ఉంటాయి కదా. సో అదనమాట. సో వేరియేషన్స్, డిఫరెన్సెస్ ఇన్ ద క్యారెక్టర్స్ విత్ ఇన్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అండ్ వన్ మోర్ వీ కెన్ సే దట్ దిస్, ఇక్కడ మనకి స్పీషీస్, స్పీషీస్ అనే వర్డ్ కూడా మీకు అర్థమై ఉంటుంది. మనకి నైన్త్లో నేర్చుకున్నాం కదా, స్పీషీస్ అంటే ఏంటంటే ఆర్గానిజమ్స్ విచ్ ఇంటర్ప్రేట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. సో ఆ లెవెల్లో మనకి ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని మనం వేరియేషన్స్ అంటాము. అయితే మ్యామ్ హెరిడిటీకి వేరియేషన్కి ఎందుకు రిలేషన్ అని చెప్పారు మీరు అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేరియేషన్స్ ఎప్పుడు వస్తాయి మనకి అంటే, ఇప్పుడు మన పేరెంట్స్ నుంచి మనం వచ్చినప్పుడు మనకి ఎందుకు కొన్ని క్యారెక్టర్స్ ఏమో కొన్ని మదర్ లాగా, కొన్ని ఫాదర్ లాగా, ఒక్కొక్కసారి కొన్ని అసలు ఇద్దరు లేని క్యారెక్టర్స్ కొన్ని కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అలా చేంజెస్ వస్తాయి అంటే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద డిఎన్ఏ, చేంజెస్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్స్ అండ్ ర్యాండమ్ మ్యూటేషన్, సీక్వెన్స్ అండ్ ర్యాండమ్ మ్యూటేషన్ వలన కానివ్వచ్చు, ర్యాండమ్ మ్యూటేషన్, దీని వలన కూడా మనకి డిఎన్ఏలో చేంజెస్ రావడం వలన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళలో మనం కొన్ని చేంజెస్ ని అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? అయితే ఇవన్నీ మనకి చెప్పింది ఎవరు? ఈ హెరిడిటీ, వేరియేషన్, ఇవన్నీ మనకి క్లారిటీ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరు అంటే, హూ ఇస్ హీ? ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఈజ్ నన్ అదర్ దాన్ గ్రెగర్ జాన్ మెండల్. అండ్ ఇతను మనకి ఈ వేరియేషన్స్ ని ఇవన్నిటిని కూడా యానిమల్స్ లో కాదు అబ్జర్వ్ చేసింది, అబ్జర్వ్ ఇన్ అ పీ ప్లాంట్. పీ యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే ఏంటంటే పైసమ్ సెటైవం. ఓకే, సో ఇందులో మనకి ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేశాడు. ఎందుకు పీ ప్లాంట్ నే కన్సిడర్ చేశారు అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. బికాస్ ఇట్ ఇస్ అ పీ అంటే బటానీ అంటాం కదా, ఇట్ ఇస్ అ బైసెక్షువల్ ఫ్లవర్. అండ్ బైసెక్షువల్ ఉంది కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ క్రాస్ పాలినేషన్ అండ్ ఎర్లీ హైబ్రిడైజేషన్ and annual plant. Hybridization and annual plant. సో ఈ రీజన్స్ వలన మనకి మెండల్ మనకి ఏ ప్లాంట్ ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే పీ ప్లాంట్ ని. అండ్ ఇక్కడ మనకి ఏ ఏ క్యారెక్టర్స్ ని కన్సిడర్ చేశారు అంటే, హీ అబ్జర్వ్డ్ 7 క్యారెక్టర్స్ టు గివ్ ద క్లారిటీ వాట్ ఎవర్ ద వేరియేషన్స్ అబ్జర్వ్డ్ బై హిమ్ ఇన్ పీ ప్లాంట్స్. అవి ఏంటి అంటే సీడ్, కలర్, షేప్. సీడ్స్ ఎందులో ఉంటాయి? పాడ్ అంటాం కదా. సో పాడ్ కలర్, పాడ్ షేప్. అండ్ పాడ్ తర్వాత పాడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్లవర్.
ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ కలర్, ఫ్లవర్ పొజిషన్ ఎక్కడ ఉంది అని. ఫ్లవర్ ఎక్కడ ఉంటుంది? స్టెమ్ దగ్గర కదా. సో స్టెమ్ లెంత్ అన్నమాట. స్టెమ్ లెంత్ టాల్, డ్వార్ఫ్. అండ్ ఫ్లవర్ డ్వార్ఫ్. ఫ్లవర్ కలర్ తర్వాత ఫ్లవర్ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ వచ్చేసి యాక్సియల్ టెర్మినల్. యాక్సియల్ టెర్మినల్ అంటే టెర్మినల్ అంటే టిప్, యాక్సియల్ అంటే సైడ్స్ ఉండడం అనమాట. సో ఇది వచ్చేసింది అనుకో. సో ఇక్కడ కనుక ఫ్లవర్ వచ్చింది అనుకో, మనం దీన్ని టెర్మినల్ అంటాం. అదే కనుక ఇక్కడ కనుక మనకి ఫ్లవర్ కనుక వచ్చినట్లయితే దీన్ని యాక్సియల్ అంటాం. ఓ సారీ, ఐఎమ్ సేయింగ్ ఆపోజిట్. సారీ. This is an, if the flower arises here, this is a tip, terminal. అండ్ ఇక్కడ వచ్చిందంటే మాత్రం మనకి యాక్సియల్ ఫ్లవర్ అంటాము. ఓకేనా? సో ఈ 7 క్యారెక్టర్స్ ఏంది అని అడిగే 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వై హీ హెస్ సెలెక్టెడ్ పీ ప్లాంట్స్ అని అడగొచ్చు. వాట్ ఐ టోల్డ్ యూ దట్ వేరియేషన్స్ అయినా అడగొచ్చు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత హీ ఫైనలైజ్డ్ 3 laws. ఓకేనా? సో వాట్ ఆర్ దోస్ 3 laws? లెట్ us see. సో వాట్ ఆర్ ద మెండల్స్ 3 laws? 3 laws proposed by whom? Mendel. ఓకే, సో ఈ సెషన్లో నేను ఈ 3 laws ని కవర్ చేస్తున్నాను. ఈ సెషన్ చాలా 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 యూజ్ అవుతుంది మీకు రివిజన్కి. ఓకే, సో ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ 3 laws లో ఒక్కొక్క లాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఓకే, ఫస్ట్ వన్ ఏంటి మనకి? లా ఆఫ్ డామినెన్స్ కదా. సో డామినేటింగ్ క్యారెక్టర్ విల్ అపియర్ ఇన్ ద ఆఫ్స్ప్రింగ్. సో అది మనకి డెఫినేషన్. సో దీన్ని మనం ఇంకొక పేరుతో ఏమనొచ్చు అనుకున్నాము? దట్ ఈస్ మోనో హైబ్రిడ్ క్రాస్. ఓకేనా? మోనో హైబ్రిడ్ క్రాస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైనా ఒక క్యారెక్టర్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. ఇదర్ టాల్ డ్వార్ఫా, లేకపోతే రౌండ్ ఎల్లోనా, రౌండ్ రింకిల్డా, ఆర్ రౌండ్ రింకిల్డ్, లేకపోతే కలర్ ఎల్లో గ్రీన్, ఏదైనా సరే మనం టాల్ క్యారెక్టర్ని కన్సిడర్ చేసుకున్నాం. సో దానికోసం మనము పేరెంట్స్ని ఇలా అనుకుంటే, సో పేరెంట్స్ మనం ఏమనుకుంటున్నాం? క్యాపిటల్ టీ, దట్ ఈస్ టాల్, అండ్ స్మాల్ టీ డ్వార్ఫ్. ఇక్కడ నుంచి మనం గ్యామిట్స్ రాయాలి కాబట్టి ఇలా రాసుకున్నట్లయితే, సో క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో ఈ రెండు ఏ పాలినేషన్ జరుగుతుంది ఇక్కడ అంటే క్రాస్ పాలినేషన్. ఎందుకు అంటే డిఫరెంట్ ప్లాంట్స్ కదా. సో ఇక్కడ సో మనకి దీనివల్ల మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇది మనకి F1 జనరేషన్. ఇందులో మనకి 100% టాల్ ప్లాంట్స్ మాత్రమే ఉంటాయి. ఇది క్లియర్. అయితే మీకు డౌట్ రావాలి, మ్యామ్ అలా ఎలా చెప్తారు అనేసి. దాని గురించి నేను ఇక్కడ సైడు చెక్కర్ బోర్డ్ డ్రా చేస్తున్నాను, అది కూడా చూడండి. ఓకేనా? సో మనం F1 జనరేషన్ కోసం చెక్కర్ బోర్డ్. ఓకే, ఇక్కడ సో ఇక్కడ మనం జెండర్ని తీసుకుందాం, మేల్ ఫీమేల్కి. అండ్ ఇక్కడ మనకి ప్యూర్ బ్రీడ్స్ ఉన్నాయి కదా, క్యాపిటల్ టీ, స్మాల్ టీ కదా. సో క్రాస్ చేయండి ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో నేను ఇక్కడ ఏం చెప్పాను? క్యాపిటల్ టీ, స్మాల్ టీ కదా, కరెక్టే కదా ఇప్పుడు? ఓకే, సో ఇది మనకి F1 జనరేషన్. F1 అంటే ఫస్ట్ ఫీలియల్ జనరేషన్, ప్యూర్ బ్రీడ్స్ నుంచి మనకు వచ్చిన ఫస్ట్ జనరేషన్ అనమాట. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనకి సెకండ్ జనరేషన్లో మళ్ళీ పేరెంట్స్ ఏమనుకున్నాం? ఇక్కడ పేరెంట్స్ అంటే ఏదైతే మనకి F1 రిజల్ట్లో వచ్చిందో దానికి మనం F2కి పేరెంట్స్గా కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఏంటి మనకి ఇక్కడ? క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇక్కడ మనం గ్యామిట్స్ రాయాలి. గ్యామిట్స్ ఎలా రాస్తాము అంటే క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇప్పుడు ఏ పాలినేషన్ జరుగుతుంది ఇక్కడ అంటే సెల్ఫ్ పాలినేషన్. ఓకేనా? ఈ సెల్ఫ్ పాలినేషన్ లో మనకి ఇది కంబైన్ విత్ దిస్ అండ్ ఇది దీంతో అండ్ సో ఆన్. ఇప్పుడు మనకు చూడండి ఏమొస్తుంది రిజల్ట్ వచ్చేటప్పటికి క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇవి రిజల్ట్ మనకి. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటున్నాము అంటే F2 జనరేషన్. మ్యామ్ ఇలా ఎలా రాశారు అంటే మనం ఒక చెక్కర్ బోర్డుతో క్లారిటీ ఇస్తా చూడండి. సో ఇలా మనం డ్రా చేసుకుంటే ఓకేనా? సో ఇక్కడ జెండర్ని రాసుకున్నట్లయితే ఇక్కడ ఉంది కదా ఈ గ్యామిట్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, సో ఇక్కడ మనకి గ్యామిట్స్ ఉన్నాయి కదా, టీ అనేది. సో ఇక్కడ టీ, స్మాల్ టీ, ఇక్కడ టీ, స్మాల్ టీ. సో కంబైన్ చేస్తే మనకు వస్తుంది రిజల్ట్. దిస్ ఈజ్ వాట్ F2 జనరేషన్. ఇప్పుడు చూడండి నేను రాసింది కరెక్టే కదా. అయితే ఇక్కడ మనకి ఇంకొకటి అడుగుతారు, ఫీనోటైప్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ అని, జీనోటైపిక్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఇన్ F2 జనరేషన్ అని అడుగుతారు. పర్టికులర్గా F2 అని అడుగుతారు.
F2 అంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కాదు, సెకండ్ ఫిలియల్ జనరేషన్ అని అర్థం. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఫీనోటైపిక్ రేషియో అంటే ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్. మనకి సీడ్స్ చూస్తే ఎల్లోనా, గ్రీనా, టాలా, డ్వార్ఫా, ఓకే, అలాంటి కనిపిస్తాయి కదా. సో వాటిని మనం ఫీనోటైప్, ఫిజికల్ అపియరెన్స్ అంటాము. సో ఇక్కడ మనకి 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి ఫీనోటైప్ అంటే క్యాపిటల్ టీ అనుకున్నాం కదా, ఇందులో క్యాపిటల్ టీ ఉన్నా, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నా డామినేటింగ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి వీ హావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అ డామినెంట్ ఓన్లీ. ఓకే, సో ఇదేంటి మనకి రెసెసివ్ క్యారెక్టర్, ఇదేంటి మనకి డామినెంట్ క్యారెక్టర్. సో ఇది డామినెంట్ క్యారెక్టర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి, దీన్ని బట్టి 3:1 ఇస్ రేషియో. అయితే జీనోటైపిక్ లో మనకి ఇంకొకటి ఉంటుంది, అంటే హోమోజైగస్ టాల్ అని, హోమోజైగస్ టాల్ అని, హోమోజైగస్ డ్వార్ఫ్, హెటెరోజైగస్ టాల్. ఇవేంటి మ్యామ్ అంటే, హోమో అంటే ఏంటంటే సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే క్యాపిటల్ వై కానివ్వండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాపిటల్ టీ కానీ, లేకపోతే స్మాల్ టీ ఉంటే హోమోజైగస్ డ్వార్ఫ్ అనమాట. అవి ఎన్ని ఉన్నాయి? 1. హోమోజైగస్ టాల్ ఎన్ని ఉన్నాయి? 1 కదా, సో 1. హెటెరోజైగస్ అంటే 1 క్యాపిటల్ టీ 1 స్మాల్ టీ, అలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఇది రాస్తే 1:2:1 వస్తుంది. ఒక్క నిమిషం ఇవ్వండి, ఆర్డర్లో రాసుకున్నాం. ఓకేనా? So this is homozygous tall, heterozygous tall, homozygous dwarf. ఓకేనా? సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి 1 ఉంది. ఇప్పుడు మనకి జీనోటైపిక్ రేషియో అంటే ఏం రాయమంటే ఏం రాయాలి మనం? 1:2:1. ఇప్పుడు అర్థమైంది కదా మనకి హెటరోజైగస్ ఏంటి, హోమోజైగస్ ఏంటి, ఫినోటైప్ ఏంటి, జీనోటైప్ ఏంటి. ఇది మనకి లా ఆఫ్ డామినెన్స్, ఫస్ట్ లా ఆఫ్ మెంటల్. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం సెకండ్ లా డిస్కస్ చేసుకుందాము. సెకండ్ లా ఏంటి? లా ఆఫ్ ఇండిపెండెంట్ అసర్ట్మెంట్. ఇండిపెండెంట్ అసర్ట్మెంట్ ఆర్ డైహైబ్రిడ్ క్రాస్. ఓకేనా? సో దీన్ని డైహైబ్రిడ్ క్రాస్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఇందాక మనం కన్సిడర్ చేసింది ఓన్లీ 1 క్యారెక్టర్ టాల్ అండ్ డ్వార్ఫ్, కానీ ఇక్కడ 2 క్యారెక్టర్స్ ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని డైహైబ్రిడ్ క్రాస్ అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనము పేరెంట్స్ ఫస్ట్ యాజ్ లైక్ మోనోహైబ్రిడ్ క్రాస్ లోనే పేరెంట్స్. ఇక్కడ మనకి ఏం తీసుకున్నాము? కలర్ ఎల్లో అండ్ షేప్ రౌండ్ ని తీసుకున్నాం. ఇవి డామినెంట్ కదా. ఇప్పుడు రెసెసివ్ గ్రీన్, వింకెండ్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం గ్యామిట్స్ రాయాలి కదా. గ్యామిట్స్ రాయాలంటే ఇలా చేయాలంటే ఇక్కడ కాంబినేషన్ ఇలా తీసుకోవాలి. దీంతో ఇది 1 మినిట్. ఇప్పుడు దీంతో ఫస్ట్ ఈఆర్తో నెక్స్ట్ ఈఆర్ అండ్ సో ఆన్ ఇక్కడ కూడా. సో ఇది కాంబినేషన్ అండ్ ఇలా. ఇప్పుడు మనకి ఏమేమి వస్తాయి గ్యామెట్స్ చెప్పండి? క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్. ఇది వచ్చేసి స్మాల్ వై స్మాల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్, సో ఆన్. ఇవి మనకి గ్యామెట్స్. ఇక్కడ మనకి ఏ పాలినేషన్ జరుగుతుంది అంటే క్రాస్ పాలినేషన్. ఓకేనా? ఈ క్రాస్ పాలినేషన్ లో మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇది F1 జనరేషన్. ఓకేనా? ఇక్కడ మనము ఇది ఎలా వచ్చింది అనే దానికి చెక్కర్ బోర్డ్ తోని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, ఇక్కడ ఓకేనా? సో దీన్ని మనం జనరల్ డ్రా చేసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే మనకి గ్యామెట్స్ ఫామ్ అయ్యాయో ఇక్కడ వీటిని ఇక్కడ రాద్దాం. క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్. సో ఈ రెండు కాంబినేషన్లో చూడండి క్యాపిటల్ వై స్మాల్ ఆర్ ఇవన్నీ అలాగే వస్తాయి. ఓకేనా? సో నేను కొంచెం ఇలా డ్రా చేసేస్తున్నాను. మీరు ఎగ్జామ్లో మాత్రం ఇలా చేయకండి, మీరు కంప్లీట్ చేస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది అయిపోయింది, ఇక్కడ ప్లేస్ లేదు కదా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొచ్చింది? రిజల్ట్ ఏదైతే మనకి F1 లో వచ్చిందో దాన్ని మనం F2కి పేరెంట్స్గా కన్సిడర్ చేసుకోవాలి. అంటే క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్.
ఓకే, దీని నుంచి మనం గ్యామిట్స్ రాయాలి. ఎలా రాయాలి? సేమ్ ఇందాక మనం చేసాం కదా, అలాగే రాయాలి. వైపు తీసుకుందాం. దీంతో కాంబినేషన్, ఇది దీంతో కాంబినేషన్. ఓకే, ఇంత క్లియర్గా మన ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లో ఏం లేదు, సిబిఎస్ఈ బుక్లో చాలా క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి టేబుల్ ఇచ్చారు మనకి ఎస్ఎస్సి బుక్లో లాస్ట్ హెరిడిటీ చాప్టర్ లాస్ట్లో. ఓకేనా, కానీ మనకి మామూలుగా ఏమో ఫ్లో చార్ట్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనకి గ్యామెట్స్ రాసుకున్నట్లయితే క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ ఆర్, స్మాల్ వై క్యాపిటల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్. ఇది కూడా అలాగే వస్తుంది. వచ్చిందా మీకు కూడా కరెక్ట్గా? ఓకే, నాతో పాటు ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఇదేమవుతుంది? సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది. ఈ సెల్ఫ్ పాలినేషన్లో మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే మనం ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఒక బాక్స్ తీసేసుకోవాలి. ఓకే, ఇది సెల్ఫ్ పాలినేషన్. ఓకేనా, ఇప్పుడు రైట్, ఇక్కడ మనం ఏం రాసుకోవాలని చెప్పాను? జెండర్ కదా. సో ఇప్పుడు మనకి ఈ బాక్సెస్లో ఏం రాసుకుంటాము? గ్యామెట్స్. సో మనకి ఇక్కడ ఏమొచ్చాయి? క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ ఆర్, స్మాల్ వై క్యాపిటల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్. ఇది ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఇక్కడ సైడ్ రాసుకున్నాం. అంటే ఇవి ఎలా రాసుకోవాలి ఏంటి, మనం ఎందుకు అలా రాస్తున్నారు అంటే ఏం లేదు, మనము మేల్ ఫీమేల్ పెట్టుకున్నాం కదా ఇక్కడ. మనం ఎప్పుడైనా మేల్ అనేది డామినేటింగ్ అనుకుంటున్నాం కదా. సో ఇది మేల్ అనుకోండి, ఇది ఫీమేల్ అనుకోండి. సో ఇటు రాసేటప్పుడు మేల్ రాయండి, ఇట్స్ రాసేటప్పుడు ఫీమేల్ రాయండి. అంటే కొంచెం క్లారిటీ కోసం చెప్పాను, మీరు ఎలా రాసినా పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని టేబుల్ని ఫిల్ చేద్దాం. ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై క్యాపిటల్ వై స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కన్ను అటు ఇటు ఉందంటే మనం మిస్టేక్ చేసేస్తాం. క్యాపిటల్ వై స్మాల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై స్మాల్ ఆర్ స్మాల్ ఆర్, స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. ఇది మనకి రిజల్ట్. ఇప్పుడు ఇదేంటి? ఏ జనరేషన్ మనకి? ఇది F2 సెకండ్ ఫీలియల్ జనరేషన్. మనకి సెకండ్ ఫీలియల్ జనరేషన్లో మన ఎక్కువగా ఫీనోటైపిక్ రేషియో అడుగుతారు. ఫీనోటైపిక్ రేషియో ఎలా రాయాలి? మనందరికీ తెలుసు 9:3:3:1 కదా మ్యామ్. అలా సింపుల్గా రాసేస్తే సరిపోతుంది కదా అండి. కానీ మీకంటూ క్లారిటీ ఉండాలి కదా. అంటే మనం ఎలా చూసుకోవాలంటే ఎల్లో రౌండ్, ఎల్లో రింకిల్డ్, గ్రీన్ రౌండ్, గ్రీన్ రింకిల్డ్, ఇలా మనకి కాంబినేషన్ ఉంది కదా. అయితే ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మనకి ఎల్లో రౌండ్ అన్నాం కదా. ఎల్లో అంటే క్యాపిటల్ వై ఉన్న ఎల్లో, క్యాపిటల్ వై స్మాల్ వై ఉన్న ఎల్లోని. రౌండ్ అంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కటి క్యాపిటల్ ఉన్నా కానీ దాన్ని మనం డామినేట్ గానే పరిగణించాలి. అలా కాకుండా మనకి గ్రీన్ ఉందనుకోండి, రెండు స్మాల్ వైలు ఉంటేనే గ్రీన్, రెండు స్మాల్ ఆర్లు ఉంటేనే రింకిల్డ్. అలా మనం చూడాలి. ఈ బాక్స్లో మనం చెక్ చేసినట్లయితే ఎల్లో రౌండ్ వచ్చేసి 9 ఉంటాయి, ఎల్లో రింకిల్డ్ 3 ఉంటాయి, ఇది 3 ఉంటాయి, ఇది 1 ఉంటుంది. ఇలా కనుక మీరు చెక్ చేసి ఈ బాక్స్లో చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకున్న తర్వాత మీకు కానీ ఈ రేషియో వచ్చిందంటే మాత్రం మీరు టేబుల్ని మీరు మన లా ఆఫ్ ఇండిపెండెంట్ అసెస్మెంట్ని బాగా నేర్చుకున్నారని అర్థం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈజీ కూడా లేదు చేసుకోవడం, మీరు ఎలాగో ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాథ్స్ కదా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇష్టమైన చాప్టర్ అనమాట ఇది. ఓకే, సో ఇష్టమైన చాప్టర్స్లో ఒకటి. అండ్ నెక్స్ట్ ఏంటి, మనం థర్డ్లో ఏముంది మనకి? లా ఆఫ్ సెగ్రిగేషన్. లా ఆఫ్ సెగ్రిగేషన్. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి కనుక మనము ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. ఓకేనా, సో లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏంటంటే ఫ్రమ్ దిస్ లా అంటే ఇట్ ఫాలోస్ ద లా ఆఫ్ డామినెన్స్. ఏదైతే మనకి జెండర్ బేబీ బాయ్ ఆ గర్ల్ ఎలా తెలుస్తుంది అంటే త్రూ దిస్ లా ఓన్లీ. సో దీన్ని మనం ఇంకొక పేరుతో కూడా మనల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. హౌ ద సెక్స్ డిటర్మినేషన్ హ్యాపెన్స్ ఇన్ ద హ్యూమన్స్ అని. సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్ అని ఎలా జరుగుతుంది అనేది. ఓకేనా, సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది మనకి
ఏదైనా ఏ క్వెషన్స్‌లో అయినా అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మ్యామ్ మీరు ప్రతి క్వెషన్‌ని ఇంపార్టెంట్ అంటున్నారంటే బికాస్ 10 అంటే ఒక 5 ఇయర్స్ ఏపీ, 5 ఇయర్స్ తెలంగాణలో నేను చెక్ చేశాను కాబట్టి సో సమ్‌వేర్ దే ఆస్క్డ్ ఇన్ బిట్వీన్ అండ్ హియర్ అండ్ దేర్ కదా! సో అలాగా నేను చెప్తున్నాను. ఓకేనా? అంటే మనకి రివిజన్ టైమ్‌లో పీవైక్యూస్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ప్రతి కాన్సెప్ట్ వచ్చిన దగ్గర మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోకుండా ఒకసారి నేను పీవైక్యూస్ కూడా కవర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఐ హావ్ గివెన్ ఎ వర్డ్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ మెన్షనింగ్. అండ్ ఇక్కడ మనకి తెలుసు ఇక్కడ మేల్, ఫీమేల్ అని రాసుకుందాం. మేల్, ఫీమేల్. సో మనలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? ఎవ్రీ సెల్ విల్ బి హ్యావింగ్ 46 క్రోమోజోమ్స్ కదా! సో ఇక్కడ కూడా 46 ఇవేంటనుకోకండి తర్వాత ఇక్కడ రాస్తున్నాం. క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ లో 44 ప్లస్ లాస్ట్ పేరు ఏదైతే ఉందో దాన్ని మనం సెక్స్ క్రోమోజోమ్ అంటాం. 44 ప్లస్ ఎక్స్ ఎక్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఆటోజోమ్స్ అంటే ఏంటి, ఆలోజోమ్స్ అంటే ఏంటో తెలియాలి. ఆటోజోమ్స్ అంటే ఏంటంటే అన్ని అంటే మేల్ ఫీమేల్ అందరికీ ఒకలాగే ఉంటాయి. మనలో 22 పేర్స్ అంటే 44 క్రోమోజోమ్స్ అన్ని కూడా ఎక్స్ ఉంటాయి. అవి మేల్ ఫీమేల్ అందరిలో కామన్ గా ఉంటాయి. ఆ ఆలోజోమ్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్ అంటే ఏంటంటే విచ్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ. ఓకే, అది మనకి వన్ పేర్ ఉంటుంది. లాస్ట్ పేర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆలోజోమ్ అంటాము. ఓకేనా? ఇప్పుడు మనకి స్పర్మ్ లో రీప్రొడక్షన్ చాప్టర్ లో నేర్చుకున్నాం కదా, స్పర్మ్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 23. ఎగ్ లో ఎన్ని ఉంటాయి? 23 కదా. ఇప్పుడు సేమ్ అదే డిఫరెన్షియేషన్ చేద్దాం. ఈ 44 ని 22 ప్లస్ ఎక్స్ 22 ప్లస్ వైగా చేసుకుందాం. ఇక్కడ కూడా 22 ప్లస్ ఎక్స్ 22 ప్లస్ ఎక్స్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇవి రెండు స్పర్మ్స్ అనుకుందాం ఏంటి ఆ స్పర్మ్సే బికాస్ ఫ్రమ్ మేల్, ఇది ఎగ్ ఆర్ ఓవమ్ ఫ్రమ్ ఫీమేల్. ఇప్పుడు కాంబినేషన్ లో చూసినట్లయితే ఇక్కడ సో ఇఫ్ దిస్ స్పర్మ్ ఫ్యూజెస్ విత్ ద ఓవమ్ ఆఫ్ దిస్ మదర్, సో అప్పుడు ఏమవుతుంది రిజల్ట్ 44 ప్లస్ ఎక్స్ఎక్స్. అండ్ ఇక్కడ మనకి దీంతో ఫ్యూజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 44 ప్లస్ ఎక్స్ఎక్స్. సో ఎక్స్ఎక్స్ అంటే ఏంటి? బేబీ గర్ల్. ఇక్కడ కూడా బేబీ గర్ల్. అండ్ ఇక్కడ చూడండి. సో ఇఫ్ దిస్ కంబైన్స్ విత్ దిస్ ఏమవుతుంది? 44 ప్లస్ ఎక్స్వై బేబీ బాయ్. అండ్ ఇదే మనకు ఇక్కడ కనుక ఫ్యూజ్ అయితే 44 ప్లస్ ఎక్స్వై బేబీ అనేది బాయ్. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది అంటే 50:50 అంటే మేల్ ఫీమేల్ రేషియో అనేది ఈక్వల్ గానే ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ జెండర్ ఆఫ్ ద బేబీ? ఆన్సర్ ఇస్ మేల్, ఫాదర్. కానీ ద ఫాదర్ నోస్ హూ లైక్ వెదర్ విచ్ sperm having X chromosome or sperm has having Y chromosome is fusing అనేది తెలియదు. అర్థమైందా? సో అదనమాట. సో కానీ సొసైటీలో మనకు తెలిసిందే, ఎందుకంటే ఫీమేల్ ఆల్వేస్ బ్లేమ్డ్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ ద గర్ల్ చైల్డ్. కానీ ఇది ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఎందుకు మనకి ఇక్కడ 50:50 రేషియో ఉంది, కానీ మనకి ఎందుకు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది మనకి ఇండియాలో అని అంటే మేజర్గా మనం రీప్రొడక్షన్ లో డిస్కస్ చేసుకున్నట్లు ఫీమేల్ ఫిటిసైడ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. Okay, so that is very very bad. Already we discussed in the chapter. Okay, again we are going to discuss in this recall series also. Okay, clear గా మనం ఎందుకంటే ఆ చాప్టర్ మీద మనకి స్లోగన్స్ అవి అడిగే ఛాన్స్ ఉంటుంది కదా, అది మనం అక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందా వై అండ్ హౌ ద జెండర్ ఆఫ్ ద బేబీ ఇస్ రివీల్డ్ అనేది? ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ లా ఆఫ్ సెగ్రిగేషన్. సో దీస్ ఆర్ ద 3 లాస్ ఆఫ్ మెండల్. సో ఈ సెషన్ విన్న తర్వాత ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ చాప్టర్ అంతా విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సమ్ మోర్ మెంబర్స్. అంటే మీరు మెన్షన్ చేస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది ఈ వీడియో యూజ్ అవుతుందా లేదా అనేది. అవునా? సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.